మాది ఉక్కుంపేట గ్రామం, ఉక్కుంపేట పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. నా పేరు జంపరంగి అన్నపూర్ణమ్మ. మాకు గత 4 సంవత్సరాల నుంచి నీళ్లు లేవండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నీళ్లు లేక ఇబ్బంది పడి ఇలాగ కలెక్టర్ దగ్గర కలిసి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. త్వరలో చేపిస్తామని చెప్పారు. మరి అందరు కూడా స్పందించి దయచేసి మాకు ఈ నీళ్లు బాధ విముక్తి చేస్తారని కోరుకుంటున్నాం. ఫిర్యాదు చేసామండి. తర్వాత సచివాలయంలో కూడా ఫిర్యాదు చేసామండి. తర్వాత వార్డు నెంబర్గా నా పేరు అన్నపూర్ణ అండి. ప్రతి నెల కూడా మాకు గ్రామ సభ జరుగుతుంది. అక్కడ ఇవ్వని రోజులే లేదు. ఈ 4 సంవత్సరాలు బట్టి ఇస్తూనే ఉన్నాం, వారు చేస్తామే అంటున్నారు. కానీ ఇంతవరకు అవ్వక ఈరోజు మన కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. రాకపోతే మరి ఇంకా పై అధికారుల దగ్గర వెళ్ళక తప్పదండి. నమస్కారం అండి. నా పేరు కృష్ణారావు, ఆదివాసీ గిరిజన సంఘం ఉక్కుంపేట మండల కార్యదర్శినే. ఉక్కుంపేట గ్రామానికి సంబంధించి సుమారుగా 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాల్లో 12-15 వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లో సిపిఎం కాలనీ కానీ, మౌదమమ్మ నగర్ కానీ, టీచర్స్ కాలనీ కానీ, నీలగడ్డ వీధికి కానీ గత 5 సంవత్సరాల నుంచి సుక్క నీళ్లు కూడా ప్రభుత్వం అందించలేకపోయింది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వీటిపై ప్రభుత్వానికి అనేక మార్లు గిరిజన సంఘంగా కూడా మేము తెలియజేసాము. పిఓ గారి గత వెళ్ళిపోయినటువంటి పిఓ దృష్టికి కూడా మేము పెట్టాము. ఆ తర్వాత సచివాలయంలో అధికారులకు పెట్టాము. స్పెషల్ ఆఫీసర్, మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆగా మేఘల మీద అవుతుందని చెప్పేసి హామీలు ఇచ్చారు, మాతో ఫోటో దిగారు, తర్వాత ప్రకటన ఇచ్చారు తప్ప మాకు సుక్క నీళ్ళు లేదు ఇప్పుడు దాకా. ఇది గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ 4 కాలనీకి సుక్క నీళ్లు ఇవ్వడం లేదు. అలాగని ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు చేస్తుంది. ఖర్చు అయితే జరుగుతుంది కానీ ప్రజలకి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. అంటే దీని మీద ఒక పెద్ద స్కామ్ జరిగి ఉంటుందని మేము అనుకుంటున్నాం. నాకు తెలిసి ఉక్కుంపేట మండలానికి సంబంధించి మేజర్ పంచాయతీ ఉక్కుంపేట మండల కేంద్రం, ఉక్కుంపేట హెడ్ క్వార్టర్లో అధికారులందరూ అందుబాటులో ఉండేటటువంటి ఆ గ్రామంలో మంచినీళ్ళు లేదంటే ఎంత చిన్నతనం అండి. ప్రజలు ఏం అడుగుతున్నారు? నీళ్లే అడుగుతున్నారు కదా, ఉద్యోగాలు అడగట్లేదు కదా. కాబట్టి మేము కలెక్టర్ దృష్టికి ఇది పెట్టాము. ఆయన సానుకూలంగా స్పందించారు. నీళ్లు వస్తుందని మేము ఆశిస్తున్నాం. కానీ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మేము ఒకటి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉంది. నేను రోజుకి నీటి సమస్య పెడతాను ఇకపై నుంచి తప్పకుండా. భయంకరమైనటువంటి నీటి సమస్య ఉక్కుంపేటలో ఉంది. మరి దాని మీద మీరు తీర్చకపోతే మేము తప్పకుండా రోడ్డు ఎక్కవలసి వస్తుంది. దానికి మీరే బాధ్యులని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. ఉక్కుంపేటలో జరిగినటువంటి సురక్షితమైన తాగునీటి సదుపాయం ఇస్తారని ఆశిస్తూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ.